బ్యాక్ ఇక హైడ్రా విషయంలో మరోసారి మాట నిలబెట్టుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత వాళ్లు అయినా వదిలిపెట్టడం లేదు. మదపూర్ అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి ఆనుకొని ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించడంతో అధికారులు నిన్న వెళ్లి తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు కూడా అందజేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ హైడ్రా మెషిన్ ని రంగంలోకి దింపి దీని ద్వారా ఎవరైతే అక్రమాలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళందరి భరతం పట్టాల్సిందే అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కూడా తన సొంత సోదరుడి యొక్క అక్రమ విషయాన్ని కూడా సీఎం సహించకపోవడము, అది కూడా కూల్చేయాల్సిందే. సొంత సోదరుడైనా సరే, సొంత కుటుంబ సభ్యుడైనా సరే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే అక్రమాలు చేశారు అన్నట్టుగా మాత్రం అధికారుల విచారణలో వెలుగుకొస్తే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, ఏ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు సరే, ఇంట్లో ఉన్న సొంత కుటుంబాలను సైతం ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అన్నట్టుగా మాత్రం రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్పుకొస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా మాట మీద నిలబడి ఈ రోజు స్వయాన తన సొంత సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ కాలనీలో తన ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉందన్నట్టుగా కూడా అధికారులు గుర్తించి దానికి నోటీసులు కూడా అందజేసి కొన్ని రోజుల పాటు టైం ఇచ్చి ఈ టైంలోపు అవి కూల్చివేతలు స్వయంగా జరుపుకోకపోతే హైడ్రా రంగంలోకి దిగి ఈ కూల్చివేతలు జరపాల్సి వస్తుంది అనేది అంటూ కూడా నోటీసులు ఆ విషయాన్ని తెలియజేస్తూ తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. తను ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉన్నాడు. తను ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రజలందరి కోసం ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది హైదరాబాద్ లో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా కూల్చేయాల్సిందే అనే ఒక నిదర్శన కోసమే తిరుపతి రెడ్డి ఇంటికి కూడా ఈ నోటీసులు అందజేసి తిరుపతి రెడ్డి ఇంటిని కూడా కూల్చేయాలన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ఆ పరిధిలో ఉన్నటువంటి అనేక అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దుర్గం చెరువు ఆనుకొని ఉన్నటువంటి కావూరి హిల్స్, నెక్స్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా ఇప్పటికే నోటీసులు కూడా అందజేస్తుంది. నెలలోపు ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయకపోతే హైడ్రా రంగంలోకి దిగి ఈ కూల్చివేతలు జరుపుతుందనే ఒక నోటీస్ కూడా అందజేయడం జరిగింది. దీంట్లో తిరుపతి రెడ్డి కోఆపరేటివ్ సొసైటీ కాలనీకి చెందినటువంటి తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు అందజేశారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు అని తెలిసినాక కూడా అధికారులే ఎవరు ఏ స్థాయి ఏ నాయకులైనా సరే కూల్చివేతలకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తిరుపతి రెడ్డి స్పందించారా? తిరుపతి రెడ్డి ఇప్పటి వరకు దీని మీద ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. వారి కూల్చివేతలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాల్సిందే, అందరూ దానికి సహకరించాల్సిందే. సహకరించకపోతే మాత్రం హైడ్రా ఈ కూల్చివేసేటువంటి ప్రయత్నాలు జరుపుతోంది. తిరుపతి రెడ్డికి అందించినటువంటి నోటీసుల పైన ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారులతో మాట్లాడడం గానీ, ఇల్లు కూల్చివేయడాన్ని పైరవీలు గానీ తిరుపతి రెడ్డి ఎక్కడ కూడా చేసినట్టుగా పెద్దగా ఆ సందర్భాలు కనిపించట్లేదు. తన నోటీసులు రిసీవ్ చేసుకుని హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాడు అన్నట్టుగానే ఈ మెసేజ్ బయటికి వెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి తన మాట నిలబెట్టుకోవడం కోసమే సొంత ఇంటి వారి సైతం ఇల్లుని కూడా కూల్చివేయడానికి ఇంకా వెనకాడగట్లేదంటే రాష్ట్ర ప్రజలందరి సుభిక్షం కోసం, రాష్ట్ర ప్రజలకు అందరూ ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసమే నిర్ణయాన్ని తీసుకొని ఈ కూల్చివేతలు తన సోదరుడు ఇంటితోటే స్టార్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. సార్, అంటే అధికార ప్రతిపక్ష నేతలకు మీద కూడా ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉందా ఈ రోజు? ఖచ్చితంగా ముందు నుంచి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి చిట్చాట్లో కూడా ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళాన్ని చేస్తా ఉన్నాయి. మొదట మా కూల్చివేతలు స్టార్ట్ అయింది ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఇంటి నుంచే. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి కూల్చివేతలు అన్ని చోట్ల జరుగుతా ఉన్నాయి. అది ఇంటి వ్యక్తులైనా సరే, ఎవరి ఒకవేళ తమ కుటుంబ సభ్యులు తమ ఏవైనా కబ్జాలకు గురి చేసి ఎఫ్టీఎల్ ల్యాండ్ లో అక్రమాలు చేపట్టినట్టయితే ఆ వివరాలు కూడా మాకు అందజేయండి, వాటిని మేమే కూల్చేస్తాము అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా అలాగే కట్టుబడి ఉండి
దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి కోఆపరేటివ్ కాలనీకి చెందినటువంటి కూడా నోటీసులు అందేసి 4 రోజులు టైం కేటాయించడం జరిగింది. 4 రోజుల్లోపు స్పందించి ఆ కూల్చివేతలు జరపకపోతే మాత్రం అది తిరుపతి రెడ్డి అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, హైడ్రా వారి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అన్నట్టుగా కూడా గతంలో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఈ చర్యలు కొనసాగిస్తా ఉంటుంది. రవితేజ్, అంటే రేవంత్ రెడ్డి మొన్న విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తిరుపతి రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అంటే రేవంత్ కు తెలియకుండా తిరుపతి రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని ఒక ఆరోపణ ఉంది. దానిలో భాగంగానే ఈ కూల్చివేతలు చేపట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా ఒక సీఎం ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో వివిధ రకంగా పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులపైన ఉంటుంది. కాబట్టి అందరూ అదే పార్టీకి పనిచేస్తా ఉన్నారు. అందరూ కూడా పార్టీ ఇంకా బలంగా చేరాలి. రానున్న ఎన్నికల సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి పట్టం కట్టే విధంగా జనాలకు వెళ్లాలన్నట్టుగా కొంత వీరి ఉన్నటువంటి నియోజకవర్గాల పరంగా కూడా ఆ క్యాండిడేట్స్ ఇప్పటికే సిద్ధంగా చేసుకుని వారితో పాటు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, కృష్ణారెడ్డి ఈ సోదరులంతా కూడా కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేసేందుకు కూడా రేవంత్ రెడ్డితో కలిసి అనేక సార్లు వీళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము, రాష్ట్ర ముఖ్యమంత్రి నోటీసులు లేకుండా కూడా వీరు విదేశీ పర్యటనలు, ఇతర జిల్లాలలో రాష్ట్ర ఇతర కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ప్రభుత్వ పాలన గాడి తప్పుతుందో వాళ్ళు తన సోదరుడికి తెలియకుండానే వీళ్ళు రంగంలోకి దిగి దాన్ని పూర్తిగా సెటిలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇది కుటుంబ సభ్యులందరూ సోదరులందరూ కూడా ఒకే తాటి పైన ఒకే స్టేట్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రకారంగానే అందరూ కలిసి నడుచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.